ఎవరు పెట్టారు ఈ వేణీళ్ళు? అసలు వేణీళ్ళు పెట్టమని ఎవడేశాడు? బుద్ధికి నేను ఉండకల్లా తెలియకపోతే అడగాలి, అడిగి తెలుసుకోవాలి. అందుకే అన్నారు పెద్దలు, చదువులు పెద్ద చదవగానే చాలదు, తలకాయ బుర్రకాయ కూడా ఉండాలి. పెద్ద మొలకెత్త బయలుదేరింది, అన్నీ ఇవిడికి తెలుసు. చదవగానే చాలదు. అది కాదు పెద్దమ్మా, నేను రోజు సన్నీళ్ళు పోసుకుంటాను తెలుసు కదే, మరి వేణీళ్ళు పెట్టేందుకు? కాదే, అది ఈ విధంగా నన్ను సాధిద్దామని. అయినా ఒక నన్ను లాభమే ఉంది. అసలు నీకు బుద్ధి ఉందా? బుద్ధి ఉంటే దాని కళ్ళ ముందు నన్ను పట్టుకుని ఈ ముద్రష్టం నీకు ఎక్కడ దొరికాడమ్మా అంటావట. ఏమిట్రా, ఎవరితో మాట్లాడుతున్నావు? పెద్దమ్మా నువ్వా? మరి ఈ పెద్దమ్మ ఎవరే? ఈ పెళ్ళారా దద్దమ్మ. ఎవరు రమ్మన్నా నేను ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు? ఏంట్రా ఉండేలు బద్దలు ఎగురుతున్నా? చూడమ్మా, ఈ ఈపి చూసా లాపరాయి బండల్లే తయారైంది, బండ పడిపోయి. చూడు ఆ సబ్బు బాగా పట్టించి బొచ్చి చేపంటే అట్టరు. రామా నువ్వు రుద్దు. ఏంటో మెలికి తిరిగిపోతాం. బుద్ధి లేదు నాకు ఇష్టం. ఈడు అక్కడ పోగరబోతుడు. పెద్దమ్మా ఏంటి ఇవాళ పెసరట్టు దంచేసావు ఏంటి? బొమ్మలు అడిపోతుంది. ఇంకేమైనా చేసావంటే ఉప్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. పెద్దమ్మా ఏంటి రోజు ఇడ్లీ చట్నీ ఇడ్లీ సాంబార్ చేసిందని ఏంటి ఇవాళ పెసరట్టు ఉప్మా చేసావు? ఏంటి స్పెషల్? కోళ్ళు వచ్చిందా? పెద్దమ్మా బ్రహ్మాండం ఉందా? తింటే ఉప్మా పెసరట్టు కలిపి తినారా? మీ ఆలు మొదల సంసారం కూడా ఇట్టాగే కమ్మగా కలిసి సాగిపోవాలరా. ఇదిగో పాడల పిల్ల, నువ్వు కూడా రామ్మా, అబ్బాయితో కలిసి పలారం చేద్దు గాని. వద్దత్తయ్య, నేను తర్వాత తింటాను. తర్వాత తింటున్నా, తొందరగా వచ్చింది. బ్రహ్మాండం అంటే అప్పుడే 4 పెసరట్లు లాగించేశాను. నా పెద్దమ్మ చేసింది కనుక 40 లాగించేస్తాం. 40 పెసరట్లు దెబ్బకి. అదే అక్కడ కాఫీ అయిపోయిందండి. కాఫీ కూడా అమృతంలా ఉందా కదమ్మా? కాఫీ పెట్టినా పెసరట్టు చేసినా ఉప్మా చేసినా మా పెద్దమ్మ చేయాలి, మనమే తినాలి. అసలు ఈ సంవత్సరం ఉండొచ్చు నువ్వేనా? ఒరే నీ తెలిగితే ఎల్లారినట్టే ఉందరా. ఇవాళ ఇవన్నీ చేసింది ఎవరనుకుంటున్నా? నీ పెళ్ళావరా సంగతి. అందుకే కాఫీ కండ్రగా ఉంది, ఉప్మా ఉప్పుగా ఉంది, పెసరట్టు అట్టుగా ఉంది. నీ సిగ్గు సంతకెళ్ళా ఈ పెట్టన్నాడు నేను చూస్తానే.